అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో కాశీ మొట్టమొదటి వరుసలో ఉంటుంది. ఉత్తరప్రదేశ్లోని ఈ కాశీ నగరాన్నే వారణాసి, బనారస్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ గంగానదిలో స్నానం చేస్తే సకల పాపాలు నశించి తిరిగి పునర్జన్మ ఉండదని నమ్మకం. అందుకే చాలా మంది కాశీని సందర్శిస్తూ ఉంటారు. అయితే కాశీ వెళ్లినప్పుడు కేవలం విశ్వనాథుడి దర్శనం, గంగాహారతి మాత్రమే కాకుండా సందర్శించాల్సిన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అస్సీ ఘాట్. ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఘాట్. అస్సీ ఘాట్ గంగా, అస్సీ నదుల సంగమం వద్ద కొలువై ఉంది. ఇక్కడ చనిపోయిన పెద్దలకు ఎక్కువగా పిండ ప్రదానాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ గంగా నదిలో సూర్యోదయం, సూర్యాస్తమయం అద్భుతంగా ఉంటుంది. ఈ ఘాట్లో ఉదయం చేసే హారతి కూడా చాలా ప్రసిద్ధి చెందింది. దశాశ్వమేధ ఘాట్. దశాశ్వమేధ ఘాట్ కాశీలోని అత్యంత ప్రముఖమైన పవిత్రమైన ఘాట్. కాశీకి వెళ్లిన వారు ఖచ్చితంగా ఈ ఘాట్ సందర్శించాల్సిందే. ఇది గంగా హారతికి ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ ఘాట్ కాశీ విశ్వనాథ ఆలయానికి అత్యంత సమీపంలో ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు 2 పూటల గంగా హారతి నిర్వహిస్తారు. కాశీలో ఎక్కువగా సందడిగా ఉండే ఘాట్లలో ఇది కూడా ఒకటి. హరిశ్చంద్ర ఘాట్. హరిశ్చంద్ర ఘాట్ అనేది రాజా హరిశ్చంద్ర విశ్వామిత్రుడి పరీక్ష కోసం, సత్యం దాతృత్వం కోసం ఇక్కడ కాటికాపరిగా పనిచేసిన చోటు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే ఘాట్లలో ఇది ఒకటి. కేదార్ ఘాట్. కేదార్ ఘాట్ శివునికి అంకితం చేయబడిన అత్యంత పవిత్ర ఘాట్లలో ఒకటి. ఇక్కడ కొలువై ఉన్న కేదారేశ్వర్ ఆలయం పేరు మీదుగా ఈ ఘాట్కు ఆ పేరు వచ్చింది. మణికర్ణికా ఘాట్. మణికర్ణికా ఘాట్ పురాతనం, పవిత్రమైన ఘాట్లలో ఒకటి. గంగానది ఒడ్డున ఉన్న మణికర్ణికా ఘాట్ను దహన సంస్కారాలకు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. పౌరాణిక కథల ప్రకారం పార్వతీదేవి శివునితో నృత్యం చేస్తున్న సమయంలో ఆమె చెవి పోగు ఇక్కడే పడిందని, అందుకే ఈ ఘాట్కు మణికర్ణిక అని పేరు వచ్చిందని చెబుతుంటారు. ఇక్కడ శ్మశానంలోని బూడిదతో శివుడికి అభిషేకం నిర్వహిస్తూ ఉంటారు. సింధియా ఘాట్. సింధియా ఘాట్ సింధియా రాజుల పేరు మీదుగా ఇక్కడ ఘాట్ ఉంది. సింధియా ఘాట్లోని సంకటదేవి ఆలయం సమీపంలో యమాదిత్యుడు కొలువై ఉన్నాడు. తులసి ఘాట్. తులసి ఘాట్కి రామచరితమానస్ను రచించిన కవి తులసీదాసు పేరు మీద ఈ ఘాట్ ఉంది. ఇది పాలరాతితో నిర్మితమైన ఆధునిక మందిరం. రామాయణాన్ని తులసీదాస్ ఇక్కడే రచించాడని అంటారు. ఇది 1964లో తెల్లని పాలరాతితో నిర్మించారు. రామచరితమానస శ్లోకాలు, దృశ్యాలు ఆలయ గోడలపై చెక్కారు. ఇది అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.